క్రైస్తవులు కూడా ఎక్కువ ఉన్నారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. The moment you are born again, మారుమనసు పొందిన క్షణం నుండి you are in the battle. యుద్ధభూమిలో ఉన్నావు నువ్వు. But you don't have to fight the battle. It is the Lord who's going to fight on behalf of you. నీ యొక్క యుద్ధంలో నువ్వు పాల్గొనాల్సిన అవసరం లేదు, కానీ దేవుడే నీ పక్షంగా ఓడి పోరాడతాడు. And today I came here this night to give you one good news. ఒక మంచి వార్త చెప్పడానికి ఈ మధ్య పెట్టాను. The gospel. హల్లెలూయా. మరి దేవుని యొక్క సువార్త చెప్పడానికి వచ్చాను. హల్లెలూయా. సువార్త మొదటిగా చెప్పడానికి వచ్చిన నేను సువార్త మాత్రమే మీకు ఎవరికి వచ్చాను. చెడు వార్త కాదు సహోదరి సహోదరుడు. సహోదరి చెడు వార్త మీకు ఎవరికి రాలేదు. నేను యేసు ప్రభు నాకు ఆజ్ఞాపించాడు ఏంటంటే, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మటుకే ప్రకటించుడి. సువార్తగా ఏమి? సువార్త ఏంటి? We have several questions, several confusion what exactly the gospel is all about. సువార్త అంటే ఏంటనేటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి, అనేక రకాలుగా వివరించే వాళ్ళు ఉన్నారు. కానీ but what exactly the Bible says about the gospel? సువార్త గురించి సువార్త అంటే బైబిల్ ఏం చెప్తా ఉందో చూస్తే, అపోస్తలుడు పౌలు says, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తా ఉన్నాడు, వెరీ స్ట్రాంగ్ వర్డ్స్, చాలా గట్టి మాటలు చెప్తా ఉన్నాడు. says that in Romans 1:16 and 17, రోమీయులకు రాసిన పత్రిక 1:16 వచనాలు చూస్తే, I am not ashamed of the gospel of Christ. క్రీస్తు సువార్త బట్టి నేను సిగ్గుపడేవాడు కాదు. Because there are some people who feel ashamed or who feel shy preaching the gospel, but Paul says, I am not ashamed. ప్రభుత్వ సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు యొక్క అనుచరులను చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, కానీ పౌలు గారైతే ధైర్యంగా నేను సువార్త బట్టి సిగ్గుపడని చెప్తా ఉన్నాడు. ప్రజలు నేను క్రైస్తవులము అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నిజంగా చాలా మంది క్రైస్తవులను చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతా ఉన్నారు. ఇది వాళ్ళు క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గే, క్రైస్తవులను చెప్పుకోవాలంటే సిగ్గుగానే ఉంటుంది కొంతమందికి, చాలా మందికి. ఎందుకంటే నామోషి, వాళ్ళకి సిగ్గు లేక నామోషి. క్రైస్తవులు ఏముందిలే చెప్పుకుంటే మనల్ని అంచేస్తారు, ఉద్యోగాలు పోతాయి, ఇవవుతాయి అవవుతాయి, ఎన్నో బాధలు వస్తాయి క్రైస్తవులని చెప్తుంటే ఎందుకులే, మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకరీత్యా నడుచుకున్నాం అనే ఉద్దేశంలో ఉన్నారే కానీ క్రైస్తవుణ్ణి అని క్రీస్తు కొరకు నుంచున్నాడు మన దేవదాసయ్య గారు. హల్లెలూయా. అది కూడా అక్కడ హల్లెలూయాని, అది కూడా కష్టకాలంలో నుంచున్నాడు ఆయన. ఏదో మంచిగా ఈరోజు క్రైస్తవుని ఈజీగానే చెప్పుకోవచ్చు, క్రైస్తవుని నేను. కానీ ఆ రోజుల్లో క్రైస్తవుడుగా అయితే నువ్వు వెనవేయబడతావు, కాబట్టి నువ్వు వెనవేయబడతావు అన్న రోజుల్లో ఆయన నేను క్రైస్తవుని అని నుంచొని బైబిల్ మిషన్ మొదలుపెట్టాను ఆయన. హల్లెలూయా. ఆ రోజు ఆయన నిలబడకపోతే ఇది ఉండేదే కాదు. ఆయన నిలబడ్డాడు. ఆయనకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరము దేవుని కృప. హల్లెలూయా. ఆ కృపను బట్టి ఆయన నిల్చున్నాడు. అపోస్తలుడు పౌలు కూడా ఆ రోజుల్లో ఒక యూదుడు అయినప్పటికీ యేసు ప్రభువు కోసం నిల్చున్నాడు. కానీ క్రైస్తవుల్ని బాధ పెట్టాడు. ఎంతో మందిని క్రీస్తుని నమ్మిన ఎంతో మందిని చంపాడు. ఎంతో మందిని పర్సిక్యూటెడ్, చాలా మందిని పెట్టాడు, హింసించాడు పౌలు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని ఎదుర్కొన్నాడు ఆయన తన్ను తాను క్రీస్తుకి అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు మాటకి లోపడ్డాడో, క్రీస్తు చేత తాకబడ్డాడో, తన జీవితం మారిపోయింది. తెలుసుకున్నాడు సువార్త ఏంటో అనేది. సువార్త అంటే ఏంటో అర్థం తెలుసుకున్నాడు. సువార్త గమనించడం మొదలుపెట్టాడు. ఎక్కడికైనా సరే సువార్త బోధిస్తూ వచ్చాడు. సువార్త బట్టి ఏమాత్రం మనం సిగ్గుపడిన వారు కాదు. సువార్త అంటే ఏంటి ప్రియులారా? సువార్త ఏంటి? ఒక స్వార్థలో
He says, Jesus after resurrection, he tells his disciples, go, preach the forgiveness of sins. మరి ప్రభువుని యేసుక్రీస్తు పునరుద్ధానం చేసిన తర్వాత శిష్యులతో చెప్తుంది ఏంటంటే మీరు వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను బోధించండి. ఆ సువార్త ఏమనగా forgiveness of sins. పాప క్షమాపణ గురించినటువంటి సువార్త బోధించండి. Go tell them that I have forgiven their sins. I take the price in full. మరి నా యొక్క వారి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం పరిపూర్ణంగా చెల్లించాలని చెప్పి మీరు వెళ్ళి సువార్తను బోధించండి. Yet today, it is so difficult for Christians to believe that they are forgiven. మరి క్రైస్తవులకి జ్ఞానంలో నా పాపాలు క్షమించబట్టే చెప్పడం చాలా కష్టంగా ఉంది. But Paul says, I am innocent. పౌలు చెప్తున్నాడు నేను అజ్ఞాన్ని, Innocent, నిర్దోషిని. నేను నిర్దోషిని. Paul, who persecuted the church, said, I am innocent. సంఘాన్ని హింసించినటువంటి పౌలు చెప్తాను నేను నిర్దోషిని అని చెప్పి, Because he accepted the forgiveness of sins. ఎందుకంటే ఆయన క్రీస్తు యొక్క క్షమాపణ పొందాడు. Amen. ఆమేన్. So we are getting into the gospel. సువార్త గ్రంథం. What is the gospel? సువార్త అంటే ఏంటి? We'll read it on 16 and 17. 160. Roman. రోమా పత్రిక మొదటి